సింగర్ మంగ్లీకి డైరెక్టర్ వేణు ఉడుగుల సూటి ప్రశ్నలు సంధించారు. మంగ్లీకి రమావత్ మధుతో సంబంధం లేకుంటే కేసు పెట్టాలన్నారు. డబ్బు వసూలు చేసినప్పుడు మంగ్లీ ఎందుకు స్పందించలేదు? వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి పోయింది అంటూ మంగ్లీకి సూటి ప్రశ్నలు వేశారు డైరెక్టర్ వేణు TV9 తో మాట్లాడుతూ. రమావత్ మధును విచారిస్తే నిజాలన్నీ బయటకొస్తాయని, బాధితుల్లో మధ్యతరగతి వాళ్లే ఎక్కువగా ఉన్నారంటూ వేణు ఉడుగుల చెప్పారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ప్రస్తుతం మనతో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ మంగ్లీ వ్యవహారంలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? మార్చి 22-24 మధ్యలో అనుకుంటా, సండే రోజు ఇదే టైం ఇదే ఆఫీస్లో కూర్చొని మేము వర్క్ చేసుకుంటుంటే ఈ న్యూస్ వస్తుంది, వైరల్ అయింది అని చెప్పి మా టీం చెప్తే నేను చూస్తే అది సుబ్బారావు అడ్వకేటు, మంగ్లీ ఇద్దరు మనకి బాగా తెలుసు. సుబ్బారావుకి ఫోన్ చేసి ఏంటని విషయం అడిగిన, ఇలా జరిగింది అన్నాడు. పెట్టేసే ఫోను. తర్వాత నేను పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళా. ఒక 1 అవర్ తర్వాత వేరే పని మీద వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ మంగ్లీ ఉంది, సుబ్బారావు గారిని పిలిపించారు. పూజారి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందనమాట. ఇద్దరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేనేం చేశానంటే, ఏమండి ఇప్పుడు మీరు కొట్టుకుంటే కాదు, బాధితులకు న్యాయం జరగాలి, అవునా? నీకు సంబంధం లేదని అంటున్నావు కదా నువ్వు. ఆ మధు అనేటోడు ఎవడో వాని చేత ఒక వీడియో ఇప్పించు, ఒక ప్రెస్ నోట్ అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పించు, మంగళికి సంబంధం లేదని చెప్పించేసాయి. అప్పుడు సుబ్బారావు అన్నాడు, అవును సార్, ఒకవేళ అలా చెప్పిస్తే మేము ఈమె జోలికి రాము అని అన్నారు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడిని కదా మాట్లాడాల్సింది, వాడిని కదా తెర మీద తీసుకురావాల్సింది, మీడియా నెరేటివ్స్లో ముందు పెట్టాల్సింది వాడిని కదా. మంగ్లీ మధు గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, వీళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. నెరేటివ్ అంతా కూడా వేరేలాగా మారిపోయింది. అంటే మీరు బాధితుల వర్షన్ విన్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో బాధితులకు ఏ రకమైనటువంటి న్యాయం కోరుకుంటున్నారు? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించాలి సార్, అవునా కదా? వాళ్ళందరూ కష్టపడి బంగారం కుదవ పెట్టుకొని వాళ్ళు బయట అప్పులు తెచ్చుకొని వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు మోసపోయిన ఇప్పుడు అసలు ఆ డబ్బంతా ఎక్కడుందనేది కావాలి కదా. ఆ డబ్బులంతా ఎక్కడుంది? ఇదంతా పోలీస్ విచారణకు అసలు వాళ్ళు అసలు మళ్ళీ రమావత్ మధు మీద ఎవరైనా కేసు పెట్టారో లేదా కూడా ఇప్పటివరకు తెలియదు. స్కాటరేట్ అయింది అది. అక్కడ కొంతమంది అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుంది 2-3 కేసులు. కానీ ఎవరు దాని మీద అది ఏ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎవరు ఇంకా స్పందించలేదు. అంటే అది రాలేదు ఇంకా, మరి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. అసలు వాడి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం కానీ విచారణ చేసే ప్రాసెస్ కానీ స్టార్ట్ అయిందా లేదా అనేది ఇంకెవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. మీకు తెలిసి ఉంటుంది, ఐ డోంట్ నో. అతన్ని పట్టుకోవాలి కదా, అతని మీద కదా కావాల్సింది. ఇది ఇప్పుడు ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదం కాదు. ఈ కేసులో మొత్తం బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసుని పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని చెప్తున్నారు. అలాగే మంగ్లీ కూడా బయటకు వచ్చి స్వతహాగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆమె వెనకాల ఒకవైపు రమావత్ మధుతో తనకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ మాత్రం ఆమెకు సంబంధించిన ఫోటోలన్నీ బయటకు రావడం పట్ల గతంలోనే తమ వివరణ కోరాం. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఆమె సామాజిక స్పృహతో ఖచ్చితంగా దీనికి బాధ్యత ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్, రంజిత్, TV9 హైదరాబాద్.